మరి ప్రార్థనా కూడికలకు ఆహ్వానించినటువంటి మరి స్థానిక సేవకులు ప్రేమ్ కుమార్ గారికి ప్రభు పేరిట వందనాలు. అలాగే మరి తండ్రి సమానులు మరి మా ఆత్మీయ ప్రయాణంలో మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని బలపరుస్తున్నటువంటి దైవజనులు సైమనయ్య గారికి, పాస్టమ్ గారికి, అలాగే తమ్ముడు అశోక్ కూడి వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఒక మాట చదువుకుందాము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సంకీర్తన 26:8 వచనాన్ని ఒకసారి చదువుదాము. సంకీర్తన 26:8 వచనాన్ని మనం చదువుకుందాము. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో అల్పుడను ఎన్నికలేని వాడును నీవు నన్ను ప్రేమించి నీ కృపచేత జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఇంతమంది నాయన నీ బిడ్డల మధ్యలో నిలబడి మీ మాటలు మేము ధ్యానించడానికి నిలబడి ఉన్నాం. నిలబడిన నాలో ఏదీ లేదు. నీ వాక్యము మా అందరికీ ఎంతో విలువైనది. నీ ఆత్మచేత నాయన నన్ను మరుగుపరచి మీరే నీ గ్రంథంలో ఉన్న విషయాలు ఇదిగో కూడిన మా అందరికీ ప్రయోజనకరమైన విషయాలు మీరు మాతో మాట్లాడండి. నన్ను పరిపూర్ణంగా మరుగుపరచి మీ ఆత్మచేత నడిపించి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్నటువంటి లేఖన భాగంలో సంకీర్తన 26:8 మనం చదువుకున్నాం. ఇక్కడ వ్రాయబడిన మాట, యెహోవా నీ మా నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను అని ఈ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, సహజంగా మనం ఆలోచన చేద్దాం. ఈ లోకంలో ప్రేమించడానికి చాలా ఉన్నాయి. మనం ప్రేమించేవి చాలా ఉన్నాయి. వ్యక్తులను ప్రేమించవచ్చు, వస్తువులను ప్రేమించవచ్చు, మనకున్నటువంటి వెండి బంగారాలను ప్రేమించవచ్చు, మన కడుపునటువంటి పుట్టిన బిడ్డలను ప్రేమించవచ్చు. ఇలా ప్రేమించడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా మన జీవితంలో ఉంటాయి. అయితే ఇక్కడ భక్తుడైన దావీదు తన జీవితంలో తన అనుభవపూర్వకంగా పలుకుతున్న విషయం ఏంటంటే, నేను దేవుని యొక్క నివాస మందిరాన్ని ప్రేమిస్తున్నాను. దేన్ని ప్రేమిస్తున్నాను? దేవుని యొక్క నివాస మందిరమును నేను ప్రేమించుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దయచేసి దేవుని వాక్యం జరుగుతున్నంతసేపు కూడా మీరందరూ నా వైపే చూడండి. మీరు అటు ఇటు చూస్తే నేను ఇంకెటో వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని యొక్క నివాస మందిరాన్ని నేను ప్రేమిస్తున్నాను. ఎందుకు అనంటే, ఆ దేవుని యొక్క తేజో మహిమ నిలిచేటువంటి స్థలం ఇది దేవుని మందిరం అంటే. మనం చాలా వాటిని ప్రేమించవచ్చు, ప్రేమించడం తప్పు అని కాదు, కానీ మనం ఎన్ని ప్రేమించినా వేటిని ప్రేమించినా కూడా మన జీవితంలో మనం లెక్కలు వేసుకుంటే గనక మనం ప్రేమిస్తున్న ప్రతి దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. వాటన్నిటిని కూడా ఒక తక్కిడలో వేయండి, లేకపోతే మనం ప్రేమిస్తున్న వాటన్నిటిని కూడా ఒక దగ్గర ప్రక్కన పెట్టి అదే సమయంలో దేవుని మందిరంలో మరి ఉండేటువంటి దేవుని సన్నిధిలో దొరికేటువంటిది ఏంటి, దేవుని మందిరాన్ని ప్రేమిస్తే కలిగేది ఏంటి అని ఒకవేళ మనం కనుక ఈ పక్కనే మనం పెట్టి పోల్చినప్పుడు దాని వ్యత్యాసం తెలుస్తుంది. తెలియాలి అని అంటే ముందు దేవుని మందిరం యొక్క విలువ మనకి కూడా తెలియాలి. దేవునికి స్తోత్రం. మరి ఈరోజు ఈ విధంగా మీ మధ్యలో నేను రావడానికి దేవుడు నాకు ఎంతో గొప్ప అవకాశం ఇచ్చారు. మీరు కూడా ఎన్నో దినాలుగా మీరు ప్రార్థన చేస్తున్నారు. ఈ యొక్క 21 రోజులు మరి దైవ సేవకుల ఉపవాసంతో మరి ఈ యొక్క కూడికలను ప్రారంభించి చివరి 3 రోజులుగా మరి మనందరం కలిసి ఇలాగూ దేవుని సన్నిధిలో గడపడానికి మరి దేవుడు నిర్ణయించిన కారణం చేత మనం ఇలాగ సిద్ధపడి ఉన్నాం. ఈరోజు మనం దేవుని సన్నిధిలో ఉన్నామంటే దేవుని ప్రేమించే వచ్చామా లేదా? దేవుని ప్రేమించే వచ్చాం. ఒకవేళ దేవుని ప్రేమించకపోతే కనుక మనం ఖచ్చితంగా రాలేము. ఎందుకనంటే మనకి చాలా పనులు, చాలా కారణాలు మన జీవితంలో ఉంటాయి. అయితే ఇక్కడ భక్తుడు దావీదు చెప్తున్న మాట ఏంటంటే, నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే మనం ఏం చేస్తాం? ఒక మాట చదువుదాం. దేవుని మందిరాన్ని ప్రేమిస్తే ఏం జరుగుద్ది అని అంటే, చూడండి 122వ సంకీర్తన మొదటి మాట చదవండి ఒకసారి. 122వ సంకీర్తన మొదటి మాట, యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. దేవునికి స్తోత్రం.
దేవుని మందిరానికి రావడానికి ఎప్పుడైతే మనం దేవుని మందిరాన్ని ప్రేమించగలుగుతామో అలా ప్రేమించిన మనం దేవుని మందిరానికి రాగలుగుతాం. దేవుని మందిరాన్ని ఒకవేళ ప్రేమించేటువంటి వ్యక్తులుగా మనం లేకపోతే ఆ మందిరం మానేయడానికి చాలా కారణాలు మనం వెతుక్కుంటాం. మందిరాన్ని ఆ దేవుని సన్నిధికి రావాల్సిన సమయానికి వేరు వేరు పనులు మనం పెట్టుకోవచ్చు. కానీ దేవుని మందిరానికి మనం వస్తున్నామంటే దేవుని ప్రేమిస్తున్నాము. రెండవది, దేవుని సన్నిధికి వస్తున్న మనము సంతోషంగా దేవుని సన్నిధికి మనం రాగలుగుతున్నాం. అయితే దేవుని మందిరానికి వస్తున్న మనం ఎలా రావాలి, వస్తున్న మనం ఏది కలిగి ఉండాలి? దేవుని మందిరానికి వస్తే సరిపోతుందా? దేవుని మందిరాన్ని ప్రేమించడం అంటే 4 గోడల మధ్యలో నిర్మించబడిన ఒక భవనం, అది ఒక మందిరం అయితే ఆ మందిరాన్ని ప్రేమించి అక్కడికి వచ్చి మనం కూర్చుంటే సరిపోతుందా? ఏం చేయాలి అసలు దేవుని మందిరానికి ఎందుకు రావాలి అనేది ఈరోజు మనం కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. అందులో మొట్టమొదటి మాట చూడండి, బైబిల్ గ్రంథంలో అపోస్తుల కార్య గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం చదువుదామా? అపోస్తుల కార్యముల గ్రంథము 8వ అధ్యాయము 27వ వచనం. మరలా చెప్పండి, గట్టిగా చదవండి తల్లి. అప్పుడు ఐతోపీల రాణి అయిన, కందాకే క్రింద మంత్రి అయిన, ఆమె ధనాగారం క్రింద నపంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరానికి మొట్టమొదట గుర్తుపెట్టుకోండి, మొదటి మాట ఏంటంటే దేవుని మందిరానికి ఎందుకు రావాలి? మనం దేవుని మందిరానికి వస్తున్న మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదట దేవుని మందిరానికి వస్తున్న మనం దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. దేనికి రావాలండి? దేవుణ్ణి ఆరాధించడానికి రావాలి. దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చినప్పుడు ఆ ఆరాధనలో కొన్ని అనుభవాలు కలుగుతాయి. దేవుణ్ణి ఆరాధించడం అంటే ఏంటి? అసలు దేవుని మందిరానికి వస్తే ఆరాధించుట, ఇంకా బాగా చెప్పాలంటే ఆరాధనలో దేవుణ్ణి చూడడానికి మనం రావాలి. చెప్పాలి, ఎవరిని చూడడానికి రావాలండి? దేవుణ్ణి చూడడానికి రావాలి. అలనాడు దావీదు అనే భక్తుడు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు ఎందుకు సంతోషం కలిగేది తన జీవితంలోనంటే, దేవుని మందిరానికి వెళ్ళిపోయి తన వ్యక్తిగతంగా ఆ దేవునితో మాట్లాడుతూ ప్రభువుని ఆరాధిస్తున్న సమయంలో దేవుని యొక్క దర్శనాలు చూడడానికి అతను సంతోషంగా వెళ్ళేవాడు. మనం అనుకోవచ్చు, అదేంటండి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని మందిరానికే వెళ్ళాలా? మన ఇంటి దగ్గర ఆరాధించలేమా? దేవుని మందిరానికి వెళ్ళాలా అంటే లేదు, మనం ఎక్కడైనా ఆరాధించవచ్చు. కాకపోతే దేవుని మందిరానికి వచ్చిన మనం దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థాయి, దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రభువులో ఆ ప్రభు యొక్క దర్శనం పొందేటువంటి స్థాయి మనకి మందిరంలో దొరికినప్పుడు, ఆ అనుభవంలోనికి వెళ్ళిన తర్వాత మన వ్యక్తిగత జీవితంలో కూడా, మన ఇంటి దగ్గర ఉన్నప్పుడు కూడా మనము ప్రభువుని వ్యక్తిగతంగా ప్రభువుని ఆరాధించి కలుసుకోగలుగుతాం. అయితే స్వతహాగా మనకి వ్యక్తిగతంగా మొదటి అనుభవంలోనే అది కలగదు గనక ముందు దేవుని పిల్లలైనటువంటి మన అందరము కలిసి దేవుని ఆరాధిస్తున్నప్పుడు, ఆరాధన అంటే కేవలము గుర్తుపెట్టుకోవాలి, ఆరాధన అనేది వాడుకతో చేసేది కాదు. ఆరాధన అనేది వాడుకతో ఇలా చెయ్యాలి అని ఒక నియమం పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ప్రభువుని ఆరాధించేటప్పుడు ఎలా ఉండాలంటే నిండు మనస్సుతో, మన మనస్సు ఎలాగైతే నిండి ఉందో ఆయన పట్ల ప్రేమ, ఆ ప్రేమను తలపోసుకుంటూ ఆరాధించాలి. సహజంగా కొంతమంది ఏం చేస్తారంటే, ఒక వ్యక్తి ఆరాధిస్తుంటే ఇలా ఆరాధించాలేమో అనుకొని ఆ వ్యక్తుల్ని పోలి చేయాలనుకుంటూ ఉంటారు. ఆరాధన అనేది ఒక వ్యక్తిని చూసి ఇలా చెయ్యాలి అని కాదు, కానీ ఒక వ్యక్తి తను ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు తన్మయము చెంది ఇక చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపోయి ఆరాధిస్తుంటాడు చూసారా, ఆ యొక్క సందర్భాన్ని చూస్తూ అలా మనం ఆరాధించాలని తప్పు అనుకోవడం తప్పు కాదు, కానీ కొన్నిటిని ఒక నియమంగా పెట్టుకుని ఇలాగే ఆరాధించాలనుకోవడం మాత్రం పొరపాటే. దేవుణ్ణి మనం ఆరాధించేటప్పుడు అంటే నిండు మనసుతో ఆరాధించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిండు మనసుతో ప్రభుని ఆరాధించేవారిగా మనం దేవుని సన్నిధికి రావాలి. ఆరాధించేటప్పుడు మన కన్నులు మూసుకొని మన మనోనేత్రాలు తెరిచి ప్రభువుని మనం చూస్తూ మనం ఆరాధించాలి. ఆరాధించాలంటే ఎవరు ఆరాధించగలుగుతారు? సహజంగా చూడండి, ఎవరినైనా మనం ప్రేమించాలన్నా, ఎవరి కోసమైనా మనం ఇష్టంగా ఉండాలన్నా, లేకపోతే ఎవరితోనే కొంత సమయం గడపాలంటే అవతల వ్యక్తి మనకి ఏముండాలంటే ఒక పరిచయం ఉండాలి.
పరిచయంతో పాటు ఆ వ్యక్తి యొక్క గుణగణాలు ఏంటో మనకి తెలియాలి. తెలిసినప్పుడు ఆ వ్యక్తితో మన సమయాన్ని గడపగలుగుతాం. దేవుని సన్నిధికి వచ్చిన మనం ప్రభువుని ఆరాధించాలంటే కూడా మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అని అంటే, మొదటి మాట దేవుడు ఎవరు, ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో మనకి అర్థం కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి మాట చదువుదాం. 1-4 వచనాలు చూడండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉండెను. వారు, సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచూ ఉండిరి. వారి కంఠస్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం దేవుణ్ణి ఆరాధించాలి అని అంటే ఏమని ఆరాధించగలమంటే, ఆయన స్థాయి ఏంటో మనకి తెలిసినప్పుడు మనం ఆయన ఆరాధించగలుగుతాం. ఎవరిని పడితే వాళ్ళని మనం ఘనపరచలేం, ఎవరిని పడితే వాళ్ళని గొప్ప చేయలేం. మనం కొన్ని చూస్తాం, ఎదుటి వ్యక్తిని గొప్ప చేయాలంటే మన స్థాయి దాటి వెళ్ళిపోతున్నాడేమో అని ఆలోచించుకుంటారు మనుషులుగా. ఒక వ్యక్తికి విలువిచ్చినప్పుడు, ఒక వ్యక్తిని ఘనపరిచినప్పుడు, ఆ వ్యక్తిని ఘనపరచాలంటే అతని స్థాయి ఏంటి, హోదా ఏంటి అని చూస్తారు మనుషులు. ఎవరిని పడితే వారిని అందరూ ఎక్కించడానికి ఇష్టపడరు. పైకి బాగా మాట్లాడవచ్చు, కానీ వారి హృదయంలో కొన్ని అంచనాలు, లెక్కలు ఉంటాయి. అయితే దేవుణ్ణి మనం ఆరాధించాలంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసండి. మనం ఆరాధిస్తున్న ఆయన ఎవరో తెలుసా? ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా. ఆయన పరమాకాశములో ఆకాశ మహాకాశాలకు పైగా ఉంటే అక్కడ దేవదూతలన్నీ కూడా ఏం చేస్తారంటే ప్రభుని ఆరాధిస్తూ గణపరుస్తూ ఉన్నాయి. అత్యున్నతమైన సింహాసనము పైన ఆయన ఆసీనుడై ఉంటూ ఉండగా అక్కడ ఉన్నటువంటి శరాబులు, విమల శరాబులు, కెరూబులు ప్రభుని ఆరాధిస్తూ ఉంటేనట వారి యొక్క కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు ఏమైపోతున్నాయంట, కదులుతూ ఉన్నాయి. అంటే మనం ఆరాధించే దేవుడు ఎవరు అంటే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, ఆయన అతి పరిశుద్ధుడు, సర్వోన్నతమైన స్థలంలో నివాసం చేసేటువంటి దేవుడు ఆయన. ఇది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు మనం ప్రభుని ఆరాధించగలుగుతాం. మనం ప్రభుని ఆరాధించాలి అంటే మొదటి మాట ఏంటో తెలుసండి, మనం దేవుని యొక్క స్థాయి, ఆయనకు ఔన్నత్యం, ఆయనకు ఉన్నత స్థాయిని మనం గుర్తుపెట్టుకున్నప్పుడు అది జ్ఞాపకం చేసుకుంటూ మనం ఆరాధించాలి. అందుకే భక్తుడు అంటాడు ఏమంటే, దేవా నువ్వు కలుగు చేసిన సూర్య చంద్ర నక్షత్రాలను చూసినప్పుడు మనిషిని జ్ఞాపకం చేసుకున్న వాడు యాపాటి వాడు. అంటే మన స్థాయి ఏంటో మనకి తెలియాలి, దేవుని యొక్క స్థాయి ఏంటో మనం గుర్తించాలి. దేవుడు మనకి ప్రార్థన చేసినప్పుడల్లా, మొరపెడుతున్నప్పుడల్లా ఆయన మనకి సమీపంగా వస్తున్నాడు, ఆయన మన మాట వింటున్నాడు, ఆయన మన దగ్గరగా ఉన్నాడు కదా అంటే ఆయన మన సులువుగా చులకనగా చూడకూడదు. అర్థమవుతుందండి అందరికీ? ఏం చేయకూడదు, దేవుణ్ణి చులకనగా చూసుకోకూడదు. దేవుడు చాలా గనుడైన వాడు, గొప్పవాడు. ఆయన ఆరాధిస్తున్న మనం ఆయన యొక్క స్థాయి, స్థితిని మనం గుర్తుపెట్టుకొని అది మన హృదయంలో పెట్టుకొని మనం ఆరాధించాలి. ఒక గొప్ప వ్యక్తి, ఎవరైనా అధికారం కలిగిన వ్యక్తి వచ్చి మన మధ్యలో నిలబడ్డాడు అనుకోండి, మనకంటే గొప్ప వ్యక్తి, అతను మనతో మాట్లాడుతున్నప్పుడు మన దిక్కులు చూస్తామా, అతని వైపు చూస్తామా? చెప్పాలి. అధికారి వైపు చూస్తామా లేకపోతే అటు ఇటు చూస్తామా మనం అంటే ఖచ్చితంగా వారి వైపే చూస్తాం. ఒకవేళ అధికారి ఒక పెద్ద స్థాయి అధికారి అయితే అతను కూర్చున్నా సరే మనం నిలబడి మాట్లాడతాం. కారణం ఏంటి? అతనికి ఇచ్చేటువంటి ఘనత, అది విలువ. అది ఇప్పుడు మరి దేవునికి మనం ఎంత ఘనత ఇవ్వాలి? మన దేవుని మరి ఇంకెంతగా మనం ఘనపరచాలి. మన జీవితంలో దేవుణ్ణి ఘనపరచగలిగే ఒక మంచి మనసు మనకు వస్తే మనంత ధన్యులు మరొకరు ఉండరు. ఎవరు స్తుతించగలుగుతారంటే ఇదిగో ఆయన యొక్క స్థాయి, స్థితి గుర్తించగలిగిన వారు. రెండో మాట చూద్దాం. ప్రభువుని మనం ఆరాధించేటప్పుడు మనకు గుర్తుకు రావాల్సిన మరొక విషయం ఏంటంటే, చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఫిలిప్పీలకు రాసిన ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 ఒక 2-3 వచనాలు చదువుదాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1 కొన్ని వచనాలు చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా
ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను, మీరు వాటిని చేయొచ్చు. అయితే సరాసరి 4వ వచనానికి వచ్చేద్దాం. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సహితము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తులు గుర్తుపెట్టుకోవాల్సిన రెండో మాట ఏంటంటే, మొదటిది దేవుని యొక్క స్థాయి, ఆయన యొక్క స్థితి, ఆయన యొక్క ఔన్నత్యం, అది జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది ఏంటంటే, దేవుడు మనకేం చేశాడు. ఆయన గొప్పవాడు, ఆయన పరిశుద్ధుడు, ఆయన మహాగణుడు, మహోన్నతుడు. దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట ఏంటో తెలుసండి, మహాగణుడును మహోన్నతుడును సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చే మాట ఏంటో తెలుసా, నేను మహాకాశాల పైన ఉంటాను. నేను మీరు కట్టేటువంటి మందిరం ఏపాటిది, మనుషుల యొక్క హస్తకృత ఆలయములలో నేను నివాసం చెయ్యను అని చెబుతూ దేవుడు చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో వినయము గలవారి యొద్దకును దీన మనస్సు గలవారి యొద్దకు వచ్చి నేను ఏం చేస్తానంటే నివాసం చేస్తానని దేవుడు చెప్పాడు. అంటే అర్థం ఏంటంటే, దేవుడు గొప్పవాడు, ఆయన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు. కానీ దేవుడు తనను తాను తగ్గించుకొని ఇప్పుడు ఎవరి దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి రావాలి. ఆయన వచ్చారు. ఆయన వచ్చి ఏం చేశారంటే, మన అపరాధాలు, మన పాపముల చేత చచ్చిన స్థితిలో ఉండగా, పాపములో పడి పాపంలో దొర్లాడుతూ దాని నుంచి విడుదల పొందలేని పరిస్థితిలో ఉంటుండగా దేవుడు కనికరించి ఏం చేశారంటే, ఆయనే ఈ లోకానికి శరీరధారిగా వచ్చారు. ఈ లోకానికి శరీరధారిగా వచ్చి మన స్థానంలో తన ప్రాణాన్ని పెట్టి, ఇదిగో ఒకప్పుడు దాసులుగా బయట ఉండవలసిన మనల్ని ఇప్పుడు తన రక్తము, తన స్వరక్తము చేత మనల్ని కడిగి మనల్ని సంపాదించుకొని ఎక్కడ తీసుకొని వచ్చారంటే, ఇదిగో దేవుని మందిరంలోనికి దేవుడు తీసుకొని వచ్చారు. అంటే ఇప్పుడు మనం ఏం గుర్తుపెట్టుకోవాలో తెలుసండి, ఒకప్పుడు మన స్థితి ఏంటి, ప్రభువు దగ్గరికి రాకమునుపు మన జీవితం ఏంటి, ఈరోజు ప్రభు వల్ల మనకు దొరికిన స్థితి ఏంటి, అది గుర్తు చేసుకొని మనం కృతజ్ఞతతో ప్రభువుని ఆరాధించాలి. మూడో మాట ఏంటి అని అంటే, దేవుడు మనకిచ్చేటువంటి స్థితి, స్థాయి ఏంటి. యేసు ప్రభు వారు చెప్తారు, యోహాను సువార్త 14వ అధ్యాయంలో అంటాడు, ఇదిగో నా తండ్రి ఇంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి. ఏమున్నాయి? అనేక నివాస స్థలాలు. అందరూ ఎక్కడ ఉన్నారో ఒకసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీకు ఎవరికైనా కోపం ఉంటే ఒక్కసారి గట్టిగా కోపపడి మరలా నా వైపు సంతోషంగా చూడండి. ఎవరికైనా కోపంగా ఉందా? లేదండి, మీరందరూ చాలా మంచివారు. దేవునికి స్తోత్రం. చూడండి, మూడవ మాట ఏంటంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం మొదటి నుంచి చూస్తే కనుక అక్కడ వ్రాయబడిన మాట, ఇదిగో నేను వెళ్ళి మీకు స్థలమును సిద్ధపరచడానికి వెళ్తూ ఉన్నాను, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల నేను మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. మొదటి మాట్లాడుతున్నాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు మీరు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోవాలి, ఇది అందరూ చేసే పని కాదు. దేవుని మందిరానికి ఒకవేళ ప్రేమించి రావచ్చు, కానీ మనసారా దేవుణ్ణి అందరూ ఆరాధించలేరు. కారణం ఏంటి అని అంటే, ఇదిగో ఈ 3 విషయాలు ఒకవేళ పరిపూర్ణంగా మన హృదయంలో గనక లేకపోతే మనం ప్రభుని ఆరాధించలేం. మూడోది ఏంటి అని అంటే, ప్రభు అంటున్నాడు, ఇదిగో నేను వెళ్తూ ఉన్నాను. ఆయన ఒకసారి ఈ భూమి మీదకి వచ్చారు, వచ్చి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు, తన రక్తమంతా చిందించారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతూ చెప్పిన మాట ఏంటో తెలుసండి, నేను వెళ్తున్నాను. ఎక్కడికి వెళ్తున్నాను? నేను ఎక్కడి నుంచి వచ్చాను అక్కడికి వెళ్తున్నాను. అయితే నేను ఎందుకు వచ్చాను ఇక్కడికి తెలుసా? ఒకప్పుడు మీరు దూరంగా పాపములు పడిన మిమ్మల్ని విడిపించడం కొరకు నేను ఈ లోకానికి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయబోతున్నానంటే, మిమ్మల్ని తీసుకుని అక్కడ కూర్చోబెట్టడానికి నేను వచ్చాను. నా పని కొంత అయిపోయింది. ఏంటంటే, మిమ్మల్ని నా రక్తము చేత కడిగి మిమ్మల్ని విమోచించాను. కాబట్టి ఇప్పుడు మీరు ఎక్కడికి రాబోతున్నారంటే అక్కడికి రావాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి? వెళ్ళి మీకు స్థలాన్ని సిద్ధపరచాలి. కాబట్టి నేను మీకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. మరలా నేను వస్తాను, వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాను తెలుసా? నాతో ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాను. దేవునికి స్తోత్రం. మూడో విషయం ఏంటో తెలుసండి, నిరీక్షణ కలిగి
మనం పొందబోతున్నటువంటి ఆ మహిమను జ్ఞాపకం చేసుకొని అది మదిలో పెట్టుకొని మనం ప్రభుని ఆరాధించాలి. ఈ 3 విషయాలు మన హృదయంలో ఉంటే దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. ఆరాధన చేయడము అంటే కేవలము పాస్టర్ గారు ఏదో అనుకుంటారని కాదు, అందరూ కళ్ళు మూసుకున్నారు కదా మనం కళ్ళు మూసుకోవడానికి కాదు, కానీ మనం ఆరాధన అనగానే మన కళ్ళ ముందుకు రావాల్సిన విషయాలు ఈ 3 రావాలి. ఎక్కడో ఉన్నటువంటి ఆ గొప్ప దేవుడు ఇదిగో నన్ను కూడా ఆ స్థాయిలోకి, ఆ స్థితిలోనికి తీసుకుని వెళ్ళడానికి నా దగ్గరికి వచ్చాడు. ఆయన ఔన్నత్యం నాకు జ్ఞాపకం ఉండాలి. ఆయన నా కోసం చేసింది కృతజ్ఞతతో జ్ఞాపకం ఉండాలి. ఆయన దగ్గరికి నేను వెళ్ళబోతున్నాను అని ఆనందంతో మనం ఏం చేయాలి? ఆరాధించాలి. బాధతో ఆరాధిస్తారా? ఆనందం. ఏంటి ఆనందం అంటే, ఎంతకాలం బ్రతికిన ఈ భూమి మీద ఏదో ఒకరోజు నా ప్రభు రావడం ఖాయం. ఒకవేళ ఆయన రావడం ఆలస్యమైతే నేను ఇక్కడి నుంచి నా ప్రభు దగ్గరికి వెళ్ళిపోవడం ఖాయం. ఇప్పుడు నేనేంటి ఈ భూమి మీద ఉండేది ఏంటి? తాత్కాలికం. చూడండి, ఏదైనా ఒక ఊరు, మన గ్రామం, మన ఊరి నుంచి వేరే చోటకి దూర ప్రయాణం వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా వెళ్తాం. ఎంత సంతోషం అంటే టకటక మన బట్టలు సర్దేస్తారు పిల్లలు, ఇంట్లో ఆవిడ కూడా అన్ని రకాలన్నీ సిద్ధపరిచి చేసుకుంటారు. ప్రయాణం ఉండడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. చక్కగా వాళ్ళు వెళ్తారు. వెళ్ళేటప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. వాళ్ళ ముఖాలు ఎంత తేజస్సుగా ఉంటాయో, తిరిగి వచ్చేటప్పటికి పట్టుకెళ్ళిన బట్టలు మాసిపోతాయి, పట్టుకెళ్ళిన వస్తువులన్నీ పట్టుకెళ్ళిన ఆహార పదార్థాలు తినేస్తారు, పాత్రలు ఖాళీ అయిపోతాయి. ఇక బరువులు, వాస్తవానికి బ్యాగ్ బరువు తగ్గినా మనసులో నీరసాన్ని బట్టి ఇంకా ఈ మొయ్యలేని పరిస్థితి వచ్చేస్తుంది. ఇక ఇవి ఎలాగ ఉంటుందంటే, అమ్మ ఇదికు పట్టుకోవే కొంచెం అంటే, అమ్మా ఏంటమ్మా నా మీద వేస్తావు, విసుగొచ్చేస్తుంది, ఒకరి మీద ఒకరికి కోపం వచ్చేస్తుంది. అయితే ఆ సమయంలో ఇక మన ఇల్లు దగ్గరికి వచ్చేస్తుంది అనుకోండి, ఎంతసేపు మహా అయితే 1 గంట లేకపోతే 1 పూట దూరం అయితే, ఆ తర్వాత మరలా మన ఇంటికి వెళ్ళిపోతాం. ఎక్కడెక్కడని పాడేస్తాం. ఇవన్నీ ఏదో ఊరు వెళ్ళడానికి కానీ తగిలించుకున్నాం, కానీ ఇంటికి వెళ్ళి అన్నీ పాడేస్తాం. ప్రశాంతంగా ఫ్రెష్ అప్ అయిపోతాం. ఇప్పుడు హాయిగా మనం ఉన్నటువంటి మన స్థలంలో హాయిగా ఉంటాం. ఇప్పుడు విసుక్కునే పని లేదు, కసురుకునే పని లేదు. ఒకవేళ బస్సులు వెళ్తే ఎలా జరుగు అని అన్ని వాళ్ళు ఉండరు, కాళ్ళు తొక్కేసే వాళ్ళు ఉండరు. మన ప్రయాణం తాత్కాలికం ఇది. కానీ మన సొంత గృహంలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవేవి ఉండవు, ప్రశాంతంగా మనం ఉండగలుగుతాం. ఈ భూమి మీద మనం ఎంతకాలం బ్రతికినా తాత్కాలికమైన జీవితం. అందుకే భక్తుడు అంటాడు, ఈ తాత్కాలికమైన ఈ గుడారం ఒకరోజు ఏమైపోతుంది అంటే శిథిలమైపోతుంది. ఈ గుడారం శిథిలమైపోతుంది, మరొక గుడారాన్ని ధరించుకోబోతున్నాం, మహిమ గుడారం. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉన్న మనం దేవుణ్ణి ఆరాధించాలి. మందిరంలోనే కాదు, ఇక్కడ మనం ఆరాధించడం మనం నేర్చుకున్నప్పుడు, ప్రభుతో మనం మనసులు కలిసి ఏకమైనప్పుడట, ఇప్పుడు మనం వ్యక్తిగతంగా మన ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సమయం దొరికినప్పుడు మనం ఏం చేయగలుగుతాం? దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరాన్ని దేనికి రావాలి? గట్టిగా చెప్పండి. ఆరాధించడానికి రావాలి. ఆరాధనలో ఎవరు కనిపిస్తారు మనకంటే? దేవుడు కనిపిస్తాడు. అంటే మనం దేనికి రావాలంటే మొట్టమొదటి మాట దేవుణ్ణి చూడడానికి రావాలి. ఎవరిని చూడడానికి వస్తారు దేవుని మందిరానికి? చూసారా మరి? ఎవరైనా చూస్తున్నారా? మొదటి మాట దేవుణ్ణి చూడడానికైతే మరో మాట చెప్తాను. రెండో మాట ఏంటంటే, గుర్తుపెట్టుకోండి, సంఘంగా దేవుని బిడ్డలుగా కూర్చొని మన అందరం మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన ప్రతి మాట ఇది. మొదట దేవుణ్ణి చూడడానికి రావాలి. రెండోది దైవజనుని చూడడానికి రావాలి. ఎవరిని చూడడానికి రావాలి? దైవజనుడిని చూడడానికి, దైవజనుని కలుసుకోవడానికి రావాలి. దైవజనుని ఎందుకు చూడాలి? దైవజనుని ఎందుకు కలుసుకోవాలి? ఒక మాట చదువుదాం, చూడండి. రాజుల రెండవ గ్రంథం 4వ అధ్యాయం. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనం చదువుదాం. 22 నుంచి చదువుదాం. ఒక పనివాణిని, ఒక గాడిదను నా యొద్దకు పంపము, నేను దైవజను వద్దకు పోయి వచ్చేదను. తన పెనిమిటితో ఆమె అనగా, అప్పుడు అతడు అంటున్నాడు, నేడు అమావాస్య కాదే, విశ్రాంతి దినము కాదే, అతని యొద్దకు ఎందుకు పోదువు అని అడుగగా ఆమె, నేను పోవుట మంచిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరానికి వస్తున్న మనందరము కూడా ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాలంటే, దేవుని మందిరానికి వస్తున్న మనం రెండవదిగా
దైవజనుడిని చూడటానికి, దైవజనుడిని కలుసుకోవడానికి రావాలి. ఎందుకు దైవజనుడిని కలుసుకోవాలి అని అంటే మంచిది. ఎందుకు దైవజనుడిని కలుసుకోవాలో తెలుసండి. దైవజనుడు అనేసరికి మనం ఎలాగా అంటే కొంతమంది, అందరూ కాదు కానీ సహజంగా ఎలా చూస్తామంటే మనం దైవజనుడు అంటే ఆయన పాస్టర్ గారు అయిపో, ఆయన చాలా పెద్ద ఆయన ఎక్కడ మనం ఎక్కడ అంటాం. నిజమే, దైవజనుడు విశ్వాసి కంటే స్థాయి అతను చాలా గొప్పది, దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి. కాకపోతే మన బంధం ఏంటి అని అంటే దైవజనుడు అంటే ఆత్మీయ తండ్రి. ఏంటండి? ఆత్మీయ తండ్రి. ఈ ఆత్మీయ తండ్రిని మనం చూడడానికి, కలుసుకోవడానికి సంతోషంగా రావాలి. దేవుని మందిరానికి వెళ్తున్నానంటే అయ్యో నా దైవజనుడిని నేను కలుసుకోబోతున్నానే, నా దైవజనుడితో కలిసి నేను మాట్లాడుతాను, నా దైవజనుడితో కలిస్తే నాకున్న కొన్ని విషయాలు, వ్యక్తిగత విషయాలు, ఎవరితో చెప్పుకోనివి, ఎవరికి చెప్పిన ప్రయోజనం లేని విషయాలు కొన్ని ఉంటాయి. దైవజనుడితో చెప్తే ఆ దైవజనుడు ఆదరిస్తాడు, ఆ దైవజనుడు మన కొరకు ప్రార్థన చేస్తారు. ఈ విషయాలు తెలిసినప్పుడు మనం ఏం చేయగలుగుతాం అంటే దైవజనుడిని కలుసుకోవడానికి సంతోషంగా వస్తాం. దేవుని మందిరానికి వచ్చిన మనం ఎవరిని కలవడం రావాలి చెప్పండి? దైవజనుడిని కూడా చూడడానికి, కలుసుకోవడానికి రావాలి. ఎందుకో తెలుసా? చూడండి, దైవజనుడు ఎవరు అని అంటే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం చదువుదామా? ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా ఉండను, మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచూ ఉన్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చతగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచెదను, నన్నును నేను వ్యయపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో మీరు నన్ను అంత తక్కువగా ప్రేమింతురా. చాలండి, దేవునికి స్తోత్రం. చూడండి, దైవజనుడు ఆత్మీయ తండ్రి. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం చూస్తే 15, 16 కలిపి ఉంటాయి, చదవండి. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని, మీరు నన్ను పోలి నడుచుకొనిన వారై ఉండవలనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. అంటే దైవజనుడు అంటే ఏంటి అని అంటే దైవజనుడు దేవుని యొక్క సువార్త ద్వారా, వాక్యము ద్వారా ఆయన మనల్ని కన్నాడు. అంతేనా? ముందు చదువుకున్న మాట ప్రకారంగా దైవజనుడు తనను తాను వ్యయం చేసుకునే వ్యక్తి, తనకున్నది కూడా సంఘము కొరకు వ్యయపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ప్రతి సంఘములో కూడా అది చిన్నదైనా పెద్దదైనా, ఒకరున్నవ్వండి, ఇద్దరుండనివ్వండి, దైవజనునితో దైవ సేవకురాలతో ఏముండాలంటే తల్లి బిడ్డల మధ్య ఉండేటువంటి బంధం అనేది ఖచ్చితంగా ఉండాలి. అలా లేకపోతే గనక సంఘములో ఒకవేళ 1000 మంది ఉండొచ్చు, 100 మంది ఉండవచ్చు, కానీ తద్వారా వారి ఆత్మీయ జీవితాలకు ప్రయోజనం అయితే కలగదు. వృద్ధి చెందడం అని అంటే మంది పెరగటం అని మాత్రమే కాదు. వృద్ధి చెందడం అంటే వీరి మధ్య, సేవకునికి సంఘానికి మధ్య తల్లి బిడ్డల బంధం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు వారి యొక్క అభివృద్ధి, ఆత్మీయ క్షేమాభివృద్ధి అనేది చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి మనందరూ ఏం కలిగి ఉండాలి అని అంటే మన దైవజనునితో మనకు ఒక బంధం. ఏంటి ఆ బంధం అని అంటే తల్లి బిడ్డలకు ఉండేటువంటి బంధాన్ని మనం కలిగి ఉండాలి. ఎందుకు మనం కలిగి ఉండాలంటే దైవజనుడు మన కొరకు కన్నీరు కార్చే వ్యక్తి అయి ఉన్నాడు. మన కోసం కన్నీళ్ళు కార్చే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఒకసారి ఆలోచన చేయండి. ఎంతమంది కన్నీళ్ళు కారుస్తారు? ఒకవేళ మన బంధువులు ఎవరికైనా మన పరిస్థితి బాగోలేదని చెబితే వాళ్ళు విన్నప్పుడు కన్నీళ్ళు కారుస్తారు, బాధపడతారు. తర్వాత కొద్ది రోజులు మనం గుర్తుకుంటాం కాబట్టి అప్పుడప్పుడు గుర్తుకొచ్చినట్టు మన కోసం కన్నీళ్ళు కార్చొచ్చు బహుశా. ఆ తర్వాత వాళ్ళకి అలవాటు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమనుకుంటారో తెలుసా?
ఏం చేస్తామో ఇంక అంతే, కొన్ని జీవితాలు మరి ఏం చేయలేం మనం అనుకుంటారు, అక్కడితో వదిలేస్తారు. కానీ ఒక దైవజనుడికి ఉండేటువంటి లక్షణం ఏంటంటే తన బిడ్డలుగా ఉన్నటువంటి విశ్వాసుల యొక్క స్థితి బాగోకపోతే వారి కొరకు కన్నీరు కారుస్తాడు దైవజనుడు. కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తాడు. ఎందుకు అనంటే వారి స్థితి బాగోకపోతే, వారు ఎక్కడ బలహీనపడితే వాళ్ళ జీవితాలు ఏమైపోతాయని ఒక భయం, బెంగ దైవజనుడికి ఉంటుంది. అది ఖచ్చితంగా ఉండాలి. దైవజనుడు ఎవరంటే మన కోసం కన్నీళ్లు కార్చేవాడు. దైవజనులు ఎవరు అనంటే మన కొరకు బాధ్యత తీసుకునేవాడు. ఆయన దైవజనుడు కేవలము మనల్ని పోషించేవాడే కాదు. ఒక తండ్రిలో ఉండే లక్షణాలు మనకు తెలుసు. ఇప్పుడు మన తండ్రి ఏం చేస్తాడు, మన తల్లిదండ్రులు ఉంటారండి. తండ్రి ఏం చేస్తాడంటే తన కష్టపడి సంపాదించిన వాటిలో పిల్లలకు కావాల్సిన వాటి అవసరతలు తీరుస్తాడు. ఆకలి బాధను తీరుస్తాడు. కట్టుకోవడానికి వస్త్రాలు సమకూరుస్తాడు తండ్రి. అలాగే వారు ఉండడానికి చిన్న నివాసం ఏర్పాటు చేయడానికి చూస్తారు. ఇవన్నీ చూసిన తండ్రికి కేవలము అసమనం ప్రేమించడం, వాళ్ళకి సమకూర్చడమేనా కాదు. వారు ఒకవేళ అడుగులు తడబడుతున్నప్పుడు వాళ్ళని హెచ్చరించవలసినటువంటి బాధ్యత, హక్కు కూడా తండ్రికి ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. దైవజనుడు ఆత్మీయ తండ్రి అయితే ఇదిగో మన ఆత్మీయ ప్రయాణములో మన అడుగులు తడబడుతున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని హెచ్చరిస్తాడు. అలా హెచ్చరించినప్పుడు దాన్ని మనం ఏం చేయాలంటే సరి చేసుకోవాలి. ఎందుకు దేవుని మందిరానికి మనం రావాలి అంటే దైవజనుని చూడడానికే. దైవజనుడు చూసి దైవజనుడితో మాట్లాడినప్పుడు మన కన్నీళ్లతో ఉన్నామా, మన కన్నీళ్లు తుడుస్తాడు దైవజనుడు. ఒకవేళ మన దుఃఖంలో ఉంటే మన దుఃఖం తీరడం కోసం ప్రార్థన చేస్తాడు దైవజనుడు. ఒకవేళ మన ప్రవర్తన కానీ మన జీవిత ప్రయాణంలో కొన్ని నిర్ణయాలు సరిలేకపోతే ఖచ్చితంగా ఆ యొక్క విషయాలను కూడా దైవజనుడు ఏం చేస్తాడు అంటే ఖచ్చితంగా హెచ్చరిస్తాడు. కాబట్టి మన దేవుని మందిరానికి వస్తున్నప్పుడు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దైవజనుని చూడటానికి రావాలి. బాధతో కాసమే సంతోషంతో రావాలి. సంతోషంగా దైవజనుని చూడాలి. ఎందుకు అనంటే దైవజనుడికి దేవుని సేవలో పరిపూర్ణంగా ఒక దైవజనుడికి సంఘమే ప్రపంచం. ఏమండి, తల్లిదండ్రులుగా మీ పిల్లలు కాకుండా మీకు వేరొక ప్రపంచం ఉంటుందా చెప్పండి? ఉంటుందండి చెప్పండి. ఒకవేళ ఉంటే ఉండవచ్చు కొంతమందికి, ఎందుకంటే వాళ్ళ సంపాదన వారి ప్రపంచం అంటే తిరిగే వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఒక దైవజనుడికి తనకి ఇవ్వబడినటువంటి సంఘమే ప్రపంచం. ఖచ్చితంగా నేను చెప్పగలను అన్నమాట. వేరొక ప్రపంచం తెలియదు. ఒకవేళ మిగిలిన రోజుల్లో ఎక్కడెక్కడో దేవుని పరిచర్య పని మీద, సువార్త కోసమనో వేరు పనుల మీద, దేవుని పని మీద వెళ్ళినప్పుడు ఎంత వెళ్ళినా కూడా సంఘములో జరిగేటువంటి నియామక కూడికల్లో సంఘాన్ని కలుసుకోవడానికి దైవజనుడు ఎంతో ఆతృతగా వస్తాడు. ఎందుకు అనంటే సంఘాన్ని చూడడానికి, సంఘం యొక్క పరిస్థితి ఎలాగుంది, వారి బాగోగులు ఏంటి అనేది చూడడానికి దైవజనుడు వస్తాడు. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క సంఘం ఉండవచ్చు. దేవుడు అప్పగించిన పరిచర్యలో వెళ్ళి రావచ్చు. కానీ ఆ వ్యక్తిగతంగా తనకివ్వబడినటువంటి ఏదైతే ఆ సంఘం ఉందో ఆ సంఘం పట్ల ఆ దైవజనుడికి ఉన్నటువంటి ఆ భారం, ఆ బాధ్యత వేరు. అలాంటి బాధ్యత కలిగినటువంటి తండ్రితో మనం ఎలా ఉండాలంటే మనం కూడా అదే ప్రేమ కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ దైవజనుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నాను, మరి మీరు అంత తక్కువగా ప్రేమిస్తారా నన్ను? మనం ఎలాగున్నాం ఆలోచన చేయాలి. దైవజనుడు ఎందుకు చూడడానికి రావాలి అని అంటే దైవజనుడు మన కోసం కన్నీళ్లు కార్చేవాడు, మన కోసం ప్రార్థించేవాడు, మనల్ని పోషించేవాడు, మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టి తన పని కొరకు, దేవుని పని కొరకు అతను నిర్ణయించబడిన వ్యక్తి. ఒకవేళ అందరూ దైవజనులు ఇలా ఉన్నారా అని ప్రశ్న వేస్తే ఉన్నారో లేదో నాకు తెలియదు. కానీ వాక్య ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి దైవజనుడు ఇలాగే ఉండాలి. ఎందుకు అనంటే దేవుని వాక్యంలో వ్రాయబడిన మాట, యేసు ప్రభువు వారు అంటారు, ఇదిగో ఒక యజమానుడు, ఎవరో ఒక యజమానుడు తాను వెళుతూ తన ఇంటి మీద ఒక పనివాడిని నిర్ణయించి తన ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ భోజనం, తగిన సమయంలో భోజనం పెట్టడానికి నిర్ణయించిన తర్వాత ఆ యజమానుడు బయటికి వెళ్ళిపోయాడు. చాలా సమయం అయిపోయింది, చాలా రోజులు గడిచిపోతున్నాయి. యజమానుడు అయితే కావాల్సినవన్నీ సమకూర్చి వెళ్ళిపోయాడు. కానీ ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరిపైన ఒకరిని ఎవరిని నాయకుడిగా పెట్టారు. ఇప్పుడు ఈ నాయకుడు యజమానుడు రావడం ఆలస్యం అవుతుందని ఒకవేళ తిని తాగుతూ తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్న సమయంలో గనక ఒకవేళ ఆ యజమానుడు వస్తే తన దగ్గర ఉంటుండే ఆ ఇంటి వారికి భోజనం పెట్టడం మానేసి
కనీసం వాళ్ళకి బాగోగులు చూడటం మానేసి వాళ్ళని ఎలా పడితే వాళ్ళని విచ్చలవిడిగా వదిలేసి ఇతర మాత్రం ఆ యజమానుడి యొక్క ఆ ఇచ్చినటువంటి ఆ ఆస్తిని అనుభవిస్తూ తింటూ త్రాగుతూ ఉంటే గనక, అలాగ ఉన్న సమయంలో యజమానుడు రావడం గనక తటస్థిస్తే వెంటనే ఆ పనివాడిని ఏం చేస్తారంటే తీసుకుని వెళ్ళి చీకటి కలిగిన స్థలంలో పడవేస్తారని యేసుప్రభు వారు చెప్పారు. సంఘము దైవజనుడికి అప్పగిస్తే ఆ దైవజనుడు దేవుడట ఆ దైవజనుడిని ఆ సంఘం పైన నాయకుడిగా నిలబెట్టాడు. అతని స్థాయి చాలా గొప్పది, దేవుడే ఇచ్చారు. అయితే ఆ స్థాయిని దైవజనుడు నిలవబెట్టుకోవాలి. అదే సమయంలో ఆ స్థాయిని గుర్తించి మనం కూడా ఏం చేయాలి తెలుసండి, దైవజనుడిని ప్రేమించాలి. ఈరోజు సంఘాల్లో మరి దేవుని యొక్క కార్యాలు జరగబడడం గల కారణం ఏంటి అని అంటే, సంఘానికైతే వస్తున్నారు కానీ విశ్వాసులు దైవజనుడితో సమాధానం లేదు, ఉండడం లేదు. వస్తున్నాం, కొంతసేపు ఏదో అలా గడిపి వెళ్ళిపోతున్నాం అనేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కారణం ఎక్కడో చిన్న లోపం, అది ఏంటి అనేది ఎవ్వరు కూడా దాని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఒక దైవజనుడుగా క్రింద కూర్చున్నటువంటి లేదా ఉన్నటువంటి విశ్వాసులతో ఆ బంధం బిడ్డలతో ఆ బంధాన్ని అనేది కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు ఏమవుతుందంటే ఒకరి యొక్క సమస్యలు ఒకరు చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. దైవజనుడు మీకు తండ్రి అయితే మీ తండ్రిని చూడడానికి మీరు ఎలా రావాలంటే సంతోషంగా రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మూడో మాట చూద్దాం. మూడో మాట ఏంటి అని అంటే, దేవుని మందిరానికి వస్తున్న మీరు సంఘములో ఉన్న విశ్వాసులని కలుసుకోవడానికి చూడటానికి రావాలి. దేనికి రావాలి? సంఘములో ఉన్నటువంటి తోటి విశ్వాసులను, సహోదరులను, సహోదరులను ఎవరైతే సంఘంగా ఉన్నారో వాళ్ళని కలుసుకోవడానికి సంతోషంగా రావాలి. ఒకవేళ నలుగురు అక్క చెల్లెలు ఉన్న ఇంట్లో ఒక అమ్మాయికి పెళ్ళయి దూరంగా ఎక్కడ ఉందనుకోండి, మిగిలినటువంటి ముగ్గురు ఒకే దగ్గర ఉన్నారు కానీ ఆ ఒక్క చెల్లి, ఆ అక్కో చెల్లె మొత్తమే దూరంగా ఎక్కడో ఉంది, అమెరికా లాంటి దేశంలో ఎక్కడో దూరంగా. రాక 3 సంవత్సరాల తర్వాత వస్తే ఎలా వస్తుంది ఆవిడ? బాధగా, దిగులుగా. 3 సంవత్సరాలతో వెళ్తున్నాను బాధే, కానీ నాకు అక్కడ 3 చెల్లెళ్ళు ఉన్నారు, లేకపోతే 3 అక్కలు ఉన్నారు, వాళ్ళకి పిల్లలు ఉన్నారు, భర్తలు ఉన్నారు, వీళ్ళందరికీ నేను ఇవన్నీ పట్టుకుని మోసుకొని ఇదంతా నాకు దండగా ఖర్చు అనుకుంటుందా? ఇవన్నీ మాట్లాడద్దా? ఇక్కడి నుంచి ఇవన్నీ పట్టుకెళ్తున్నాను, వస్తువులు కొంటున్నాను, గిఫ్ట్లు పట్టుకెళ్తున్నాను, ఇవన్నీ నాకు అనవసరమైన ఖర్చు అనుకుంటుంది ఆవిడ. కాదు, ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడెప్పుడు నా వాళ్ళని కలుసుకుంటాను అనేటువంటి ఒక మంచి ఆశతో వస్తుంది ఆ బిడ్డ. దేవుని మందిరానికి వస్తున్న మనం కూడా ఎందుకు వస్తున్నాము అనేది మొదట జ్ఞాపకం ఉండాలి. రెండోది దేనికి రావాలి అని అంటే, మూడవ మాటగా సంఘాన్ని చూడడానికి, సంఘాన్ని కలుసుకోవడానికి రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు అలా రాగలుగుతారు? నిజంగా మనం అలాగే ఉన్నామా? అలాగే రాగలుగుతున్నామా? చూడండి, దేవుడు మన నుంచి అసలు ఏం కోరుకుంటున్నాడు అని అంటే, చూడండి బైబిల్ గ్రంథంలో నుండి అపోస్తుల కార్య గ్రంథము 2వ అధ్యాయము 42వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని ఎక్కడికి రమ్మంటున్నాడు అంటే దేవుని మందిరంలోనికి రావాలి. దేవుని మందిరానికి వస్తున్న మనమందరం ఏమవ్వాలంటే అందరం కలిసి సహవాసం చేయాలి. ఏం చేయాలండి? సహవాసం చేయాలి. అక్కడ జరిగిన సంఘటన, ఆదిమ సంఘములో మొట్టమొదటిసారి దైవజనుడు నిలబడి మాట్లాడుతున్నప్పుడు 3000 మంది అంట చేర్చబడ్డారు సంఘంలో. అంతకు మునుపు ఎంతమంది అంటే 120 మంది ఉన్నారు సుమారు. ఈ 120 మందితో కలిసి ఇప్పుడు 3000 మంది మరలా సంఘంలోకి చేర్చబడితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ కూడా కలిసి ప్రభుని ప్రార్థన చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. కారణం ఏంటి అనంటే దేవుని యొక్క ఆత్మ చేత వారు నడిపించబడుతున్న కారణం చేత వాళ్ళు విడిగా ఉండలేకపోయారు. సంఘం అంటే వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వ్యక్తులు రావచ్చు సంఘంలోనికి, కానీ సంఘంలోనికి వచ్చిన తర్వాత వేరు వేరు మనస్తత్వాలు కలిగిన వారిగా ప్రవర్తించకూడదు. సంఘం అంటే దేవుడు అంటున్నాడు, సంఘం అనగా క్రీస్తు యొక్క శరీరం. ఈ శరీరంలో అవయవాలు అనేకాలుగా ఉంటాయి.
చెయ్యి వేరు, కాలు వేరు, ఇలా వర్ణిస్తూ ఉంటే చాలా వేరు వేరు ఉన్నాయి. ఒకదానికొకటి సంబంధం ఉండకపోవచ్చు. ఒక్కొక్క దాని పని ఒక్కొక్కటి. చెయ్యి పని వేరు, కాలు పని వేరు, ముక్కు పని వేరు, కంటి పని వేరు. అయితే కానీ ఇవన్నీ ఎక్కడున్నాయో చెప్పాలి. ఎక్కడున్నాయండి ఇవన్నీను? శరీరంలోనే ఉన్నాయి. ఒకే శరీరంలో ఇన్ని అవయవాలు ఉన్నాయి. కానీ ఇన్ని అవయవాలు ఉన్నంత మాత్రాన ఏమని పిలుస్తారు అంటే ఇది ఏక శరీరం, ఒక మనిషి. సంఘంలో కూడా సంఘానికి వస్తున్న మనం గుర్తుపెట్టుకోవాలి. మీరు 2 ఉన్నారా, 3 ఉన్నారా, 10 మంది ఉన్నారా కాదు. సంఘం అంతా కూడా ఐక్యత కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే అలాంటి ఐక్యత కలిగి సహవాసం కలిగి మనం ఉంటామో అప్పుడు దేవుడు దాన్ని బట్టి మన విషయంలో సంతోషించగలుగుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అలారం మోగే సమయం ఇది, కంగారు పడద్దు ఎవరు. అలారం ఉండి పాట ఇది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుడు కోరుకునేది ఏంటంటే సంఘములో ఉన్న మనం 10 మంది ఉండొచ్చు, మన మనస్తత్వాలు వేరు. సంఘానికి వస్తున్నటువంటి 10 మంది పురుషులు ఉంటే ఆ 10 మంది పురుషులు ఇంటి దగ్గర యజమానులు. వాళ్ళకి ఏదైనా పని చెప్తే చాలా ఇలా చూస్తారు ఇంటి దగ్గర. ఎందుకు అని అంటే వాళ్ళు కుటుంబానికి యజమానులు, పురుషులు. కానీ అలాంటి పురుషులు 10 మందికి కలిసి దేవుని మందిరానికి వస్తే ఆ 10 మంది ఎలా ఉండాలి అంటే దేవుని పని కొరకు అవసరమైతే చీపురి పట్టుకుని తొడవాలి మందిరాన్ని. అవసరమైతే ఏ పని ఉంటే ఆ పని చేయాలి. అవసరమైతే బాత్రూములు కడగవలసిన పరిస్థితి వస్తే ఆ బాత్రూములు కూడా కడగాలి. ఎందుకు అనంటే మనమందరము కూడా దేవుని చేత పిలువబడిన వారు, మనమందరం కూడా దేవుని యొక్క శరీరంలో అవయవలమై ఉన్నాం. దేవుడు మన నుంచి కోరుకునేది ఏంటి అని అంటే సంఘమున మనందరం కూడా దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒక ఆతృత తృష్ణ ఏంటి అని అంటే ఇదిగో నా సహోదరులను చూడబోతున్నాను. దైవజనులు ఎక్కడ ఉన్నారు? సాక్ష్యం, ప్రత్యక్ష సాక్ష్యం. నేను ప్రభువుని నమ్ముకున్నప్పుడు మేమందరం ఒకే పరిచర్యలో. దైవజనులు అంటే దైవజనులతో పోల్చుకుంటే ఆయనతో సమాన వయసు అని కాదని అర్థం చేసుకోండి. నేను పిల్లవాడిని, ఆయన పెద్ద అయిన అప్పుడు. కాబట్టి ఒకే సహవాసంలో ఉండేవాళ్ళం. మరి పరిచర్య అయిపోయిన తర్వాత ఆదివారపు ఆరాధనలు అయిపోయిన తర్వాత సాయంత్రం మాటలు నాకు బాగా గుర్తు. మొట్టమొదటిసారి 2003వ సంవత్సరం, అది అప్పుడు బాగా చిన్నవాడిని నేను. 2003వ సంవత్సరంలో ఆదివారం ఆరాధన మాకు అయిపోయిన తర్వాత నేను వెనకాతలు ఉంటే పాస్టర్ గారు వచ్చారు నా దగ్గరికి. అమ్మ రూబేను, ఇవాళ నీ పని ఏంటి సాయంత్రం అని అడిగారు. పని లేని ఖాళీ అండి అన్నాను. సరే సాయంత్రం మనకు ప్రార్థన ఉంది, వెళ్ళాలి రా అని చెప్పి అన్నప్పుడు సరే వస్తానండి అన్నాను. ఆ రోజు మేము ఒక 7 వ్యక్తులం కలిసాం. దైవజనులు పాస్టర్ గారు సైమన్ గారు, అలాగే తర్వాత యేసురత్నం గారు, ఆనంద్ గారు, జాషువా గారు, అరటిపల్లి శ్రీని గారు, నేను, ఇలా ఒక 7 సభ్యులం కలిసి ధవళేశ్వరంలో ఆనంద్ గారి ఇంటి దగ్గర మేము కలిసి ప్రార్థన చేయడం ప్రార్థన చేస్తున్నాం. ఆ రోజు దైవజనులు వీళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కలిసి నిర్ణయించింది ఏంటంటే ప్రతి వారం కూడా మనం ఏం చేద్దామంటే ఆదివారం మన ఆరాధన అయిపోయాక చక్కగా మన సాయంత్రం కలిసి ఒక చోట కలిసి మనం ప్రార్థన చేద్దాం. అందరం కలిసి ప్రార్థన చేస్తే మేలు. మనం ఒకరికొకరు ప్రార్థన చేద్దాం, అలాగే కొన్ని అవసరాల కొరకు ప్రార్థన చేద్దాం అంటే ఆ రోజు ప్రారంభించినటువంటి ఆ పరిచర్య 7 ప్రారంభించబడి సుమారు 40 మంది అయ్యాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మా ఆతృత ఎలా ఉండదో తెలుసండి. నా వ్యక్తిగతంగా చెప్తున్నా, నా ఆతృత ఏంటంటే ఆదివారం వస్తే చాలు, ప్రార్థన అవ్వగానే సాయంత్రం మేము అందరం కలిసి ఒక చోట కలిసిపోతాం. కలిసి ఇంకా సమయంతో పని లేదు. ఒకసారి ప్రార్థన చేయడానికి కళ్ళు మూస్తే కనుక ఆమెననేదాకా కళ్ళు తెరిచే ప్రసక్తే లేదు. ఈలోపు కొంతమంది దీర్ఘ ప్రార్థన చేస్తే నాలాంటి వాళ్ళు తెలియక ఇలాగ తడుతూ ఉండేవారు. నాలాంటి వ్యక్తి అంటే నేను అనుకునేవాడిని, నేను ప్రార్థన చేస్తుంటే దైవజనుడు నన్ను ప్రోత్సహిస్తున్నాడేమని ఇంకా ప్రార్థన ఆపకుండా అలా చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు మొదటి వారం జరిగింది కదా, 2వ వారం ఇలాగే ఒక చోట యోసేపు గారిని వాళ్ళ ఇంటి దగ్గర ప్రార్థన పెట్టాం. అన్నయ్య దగ్గర సాయంత్రం 7 గంటల ప్రార్థన ప్రారంభించాం. తెల్లవారుజాము 3 అయింది. అందులో ప్రధాన పాత్ర నేను. అంటే అక్కడ కూడుకున్న సభ్యులందరినీ వరసెట్టి ప్రార్థన చేయడం మొదలు పెడితే అంకుల్ గారిని జ్ఞాపకం చేసుకోండి, ఆంటీ గారిని జ్ఞాపకం చేసుకోండి అని మొదలుపెట్టి
వాళ్ళ పిల్లలు ఇలాగా అక్కడ కూడిన 20 మంది అయితే 20 × 4 80 మంది కోసం ప్రార్థన అంటే చూడండి ఎంత దీర్ఘకాల ప్రార్థన చేసి ఉంటాను. అంటే నాకు తెలియదు కానీ చెయ్యాలి, కలిసి ఉండాలి. నిజం చెప్తున్నానండి, నేను ఎప్పుడూ కూడా హృదయపూర్వకంగా చెప్పే మాట, నేను నా జీవితంలో సంఘానికి, దైవజనుడికి, సహవాసానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఇంకెవరికి ఇవ్వలేదు. నేను దేవుని తర్వాత వారికే ప్రాధాన్యత. వాళ్ళే నాకు ప్రపంచం, నాకు వేరే ప్రపంచం తెలియదు. బోల్డ్ మంది నాకు ఉన్నారు, బంధువులు, రక్త సంబంధులు. అయితే వాళ్ళు దూరంగా ఉన్నప్పటికీ కూడా నేను సంఘంతో, సేవకులతోటి ఎక్కువ సహవాసం చేసేవాడిని. నేను వాళ్ళతో ఉండే ఇష్టం. రాత్రి 12, 1 గంట అయితే నాకు బాగా గుర్తు, ఆ 1 గంట టైంలో వెళ్ళిపోయేటప్పుడు బాధపడేవాళ్ళం. మరలా ఆదివారం వరకు చూడాలా, మరలా ఇప్పుడు దాకా కలుస్తాకుండదా అని బాధపడేవాళ్ళం. కారణం ఏంటి అంటే ఆ ఐక్యత ద్వారా దొరికిన సంతోషం అది. నేటి దినాల్లో సంఘాల్లో ఉద్యమం లేకపోవడానికి, సంఘము క్షేమాభివృద్ధి చెందకపోవడానికి గల కారణం ఏంటంటే సంఘములో ఐక్యత లేకపోవడం. అపవాది చేసే పని ఏంటో తెలుసండి, ఏదైతే మనందరికీ తెలుసు, లోక సామెత ఐక్యమత్యమే మహాబలం. మనకి తెలుసు, వాడికి తెలుసు. ఐకమత్యంగా ఉంటే సంఘం యొక్క పరిస్థితి వేరుగా ఉంటుంది. కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఐకమత్యాన్ని చెడగొడతాడు. చూడండి, గుర్తుపెట్టుకోవాలి, మన సంఘం సహవాసంలోకి వస్తున్నటువంటి ప్రతి ఒక్కరము, మనం ఎక్కడున్నా సరే అక్కడ ఒకవేళ ఏదైనా చిన్న విభేదం ఉంటే నిర్మోహమాటంగా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. విభేదానికి కారణం ఏంటో తెలుసుకోండి. తప్పు మీద గట్టిగా పట్టుకొని క్షమించమని అడిగేయండి. పెద్ద ప్రాబ్లం ఏం కాదు. గట్టిగా పట్టుకొని క్షమించు, గమ్మున ఏదో పొరపాటు నోరు జారేసాను లేదా పొరపాటుని ఇలా అనేసానని అడగండి. ఒకవేళ వాళ్ళదే పొరపాటు అనుకో, మీరు అర్థం చేసుకోండి. మీకు బాధ కలిగితే ఆ మాట చెప్పేయండి. కానీ మనసులో విభేదాలు పెట్టుకొని దేవుని మందిరానికి రావద్దు అస్సలు. ఎందుకు అనంటే మనం లోకాన్ని విడిచి మందిరంలోకి వచ్చాం. దేనికి అనంటే ఇక్కడ మనం సిద్ధపరచబడడానికి వచ్చాం. చూడండి, ఒక కుమ్మరి కూడా ఒక పాత్ర తయారు చేయడానికి ఏం చేస్తాడైనా, ఎక్కడో ఉన్నటువంటి మట్టి, పొలంలో పడినటువంటి మట్టి దగ్గరికి వెళ్ళి ఆ మట్టిని తవ్వుకొని తెచ్చుకుంటాడు. ఆ తెచ్చినప్పుడు ఎన్ని రకాల దాన్ని వేరుపాటు జరుగుద్ది. ఇంత వేరుపాటు చేసి అన్నీ అయిపోయి సారి మీదకి వచ్చి ఇక్కడ తయారు చేయబడుతున్న సమయంలో నువ్వు గనక వ్యతిరేకిస్తే నీకు రూపం ఎక్కడ? సంఘం ఈరోజు ఏం కోల్పోతుందంటే ఐక్యత కోల్పోతుంది. గుర్తుపెట్టుకోవాలి. సంఘం దేవుని మందిరానికి వస్తున్న మనందరం గుర్తుపెట్టుకోవాలి. మూడవ మాట ఏంటి అని అంటే, దేనికి రావాలి దేవుని మందిరానికి చెప్పండి? మూడవ మాట దేనికి రావాలి? తోటి సహోదరులందరినీ కలుసుకోవడానికి, తోటి సహోదరులతో కలిసి ప్రార్థన చేయడానికి, తోటి సహోదరులతో కలిసి మనము దేవుణ్ణి ఆరాధించడానికి దేవుని యొక్క మందిరానికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. చూడండి, సంఘంలో ఉన్న పరిస్థితుల గురించి దైవజనుడు కారుస్తున్న కన్నీళ్లు చూడండి ఎలా ఉన్నాయో. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, పౌలు గారు మొదటి పత్రిక 5వ అధ్యాయము చూడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన్నించాలి, ఒక్క నిమిషం. ఇరవై 21 వచనం ఒకసారి చదవండి. 4వ అధ్యాయం 21 వచనం, మొదటి కొరింథీ పత్రిక. చాలండి. చూడండి, దైవజనుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నేను మీ దగ్గరికి వచ్చేటప్పుడు ఎలా రమ్మంటారు? బెత్తంతో రమ్మంటారా లేకపోతే ప్రేమతో రావాలా? ఎందుకు ఈ మాట అడుగుతున్నాడు అని అంటే, దైవజనుడు ఒక చోట సంఘాన్ని స్థాపించి ఒకరికి అప్పగించి ఆయన వెళ్ళినప్పుడు సంఘంలో ఎదురైన పరిస్థితులు అంటే
ఒకరి మీద ఒకరికి కక్షలు, భిన్నాభిప్రాయాలు, ఒకరి మీద ఒకరికి వ్యతిరేకమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారుగా వాళ్ళు కనిపిస్తున్నారు. చూడండి 11వ అధ్యాయం 18వ వచనం. మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచూ ఉన్నాను. చూడండి, సంఘములో ఎలా ఉందంటే కక్షలు ఉన్నాయి. సంఘంలోకి వస్తున్నారు, దేనికి వస్తున్నారు తెలుసండి? దేవుని మందిరంలో దేనికి వస్తున్నారంటే రొట్టె విరుస్తూ ఉంటే ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందడానికే వస్తున్నారు వాళ్ళు. కానీ వాళ్ళు ఏముందంటే కక్షలు ఉన్నాయి. ఏమున్నాయండి? కక్షలు కలిగి దేవుని మందిరానికి వస్తే కనుక దానివల్ల మనకి ఏమాత్రం కూడా ప్రయోజనం ఉండదు. కక్ష, ఒకరి మీద ఒకరికి వ్యతిరేకత, ఒకరి మీద ఒకరికి విరోధ భావము ఉండటం వలన అది చాలా నష్టం. దేవుడు ఆ క్రింద మాట రాయించాడు, మీలో యోగ్యులైన వారు ఎవరు కనబడినట్లు మీలో భిన్నాభిప్రాయములు ఉండక తప్పదు. అంటే సంఘానికి వస్తున్న వారిలో కొన్ని భిన్నాభిప్రాయాలు ఉంటాయి. ఏంటి ఆ భిన్నాభిప్రాయాలు అంటే, వారు రావడానికి ప్రభులోకి వచ్చిన తొలి దినాల్లో వారికి అభిప్రాయాలు, వారి ఆలోచనలు, వారి అభిరుచులు వేరువేరుగా ఉంటాయి. అయితే ముందుగా అప్పటికే నాటబడిన వ్యక్తులుగా మనం ఏం చేయాలంటే వాళ్ళని అర్థం చేసుకొని వాళ్ళని మనలా ప్రభులో పరిపూర్ణం చేయడానికి ప్రయత్నం చేయాలి తప్ప, వాళ్ళు అలా ఉన్నారు కదా అని చెప్పి మనం ఇంకోలా ఉంటే కనుక అది ఏమాత్రం కూడా మనకి మేలు కాదు. కాబట్టి మనలో ఏముండకూడదు అంటే కక్షలు ఉండకూడదు. హెబ్రీ పత్రిక చూడండి ఒకసారి. హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీలకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతము. దేవునికి సన్నిధికి ఎందుకు రావాలి మనం అంటే, ముందుగా మనం చెప్పుకున్నట్లుగా ఆయన రాబోతున్నారు. ప్రభు వచ్చేసరికి మనం ఇక్కడ ఏం అవ్వాలంటే సిద్ధపడడం కోసం మనం ఏం చేయాలంటే ఆ రోజు సమీపించే కొలది ఒకరినొకరు పురుకొల్పుకోవాలి. బలహీనంగా ఉన్న వ్యక్తిని పురుకొల్పాలి, లోపాలున్న వ్యక్తిని హెచ్చరించాలి, అందులో వెనకబడుతున్న ప్రోత్సహించి ముందుకు తీసుకుని రావాలి. సంఘం అంటే ఎప్పుడు పాడగలిగే వ్యక్తి ముందు వెళ్ళిపోయి పాడేయటం అని కాదు, పాడాలని ఆసక్తి కలిగిన వ్యక్తికి అవకాశం ఇచ్చి నువ్వు పాడు అని చెప్పాలి. ఎప్పుడు చదవగలిగే వ్యక్తి వెంటనే తీసి టకటకమని చదవటమే కాదు, వెనకాల చదవడానికి కొన్ని స్వరాలు వినబడతాయి, ప్రయత్నం చేస్తాయి, వారికి మనం అవకాశం ఇవ్వాలి. అలాగ మనం ఈ ప్రారంభం ఎప్పుడైతే ఇలాంటి విషయాల్లో మనం ఆలోచన కలిగి ఉంటామో, ఇక ప్రతి విషయంలో కూడా ఒకరి కోసం ఒకరు ఆలోచించడం మనకు అలవాటు అవుతుంది. ఇలా ఎప్పుడైతే ఒకరి కోసం ఒకరు ఆలోచిస్తూ ఒకరినొకరు ప్రేమించగలుగుతామో సంఘంలో ఏముంటుందంటే ఐక్యత ఉంటుంది. భక్తుడు చెప్తున్న మాట ఏంటంటే తెలుసా, మీరు సంఘముగా సహవాసంగా కూడుకోవడం మానొద్దు. కొందరు మానేస్తున్నారు. ఎందుకు మానేస్తారు అని అంటే, ఆవిడ వస్తే నేను రాను, అతను వస్తే నేను రాను, ఇదైతే నాకు నచ్చదు, ఇలాగుంటే నాకు నచ్చదు, నేను క్రింద అయితే కూర్చోలేను, ఇలా పలు కారణాలండి, రకరకాల కారణాల చేత వాళ్ళు ఏమైపోతున్నారంటే కొంతమంది కూడుకోవడం మానేస్తున్నారు. ఈ యొక్క 3 దినాల కూడికల్లో మొదటి రోజు దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్న మాట, ఆసక్తి కలిగి అంగీకరించగలిగితే దేవుని మందిరానికి వస్తున్న మనం, మూడవదిగా సంఘముతో కలిసి ఏకీభవించడానికి, ప్రార్థించడానికి, ఏకీభవించి ప్రభు సన్నిధిలో ఆయన రాకడకు సిద్ధపడడానికి రావాలి. కారణం ఏదైనా కానివ్వండి, లోపం ఉంటే వ్యక్తిగతంగా మీరు పర్సనల్గా వెళ్ళి మాట్లాడి సమాధాన పడండి. కక్షలు మాత్రం పెట్టుకోవద్దు, కోపాలు పెట్టుకోవద్దు, ద్వేషాలు పెట్టుకోవద్దు. ఈ రాత్రి కక్ష కలిగో కోపం కలిగో మాట్లాడడం మానేస్తాం. ఒకవేళ ఈ రాత్రి మన చివరి రాత్రి అయితే ప్రభు దగ్గరికి వెళ్ళి లెక్క మనం చెప్పగలిగే అవకాశం ఉంటుందా? ఉండదు. ఈరోజు ఇక్కడ నిలబడడానికి గల కారణం ఏంటో తెలుసండి, ఇది నా గొప్పతనం కాదు,
నా వెనకున్నవారు నన్ను అలా ప్రోత్సహించారు. ఒకప్పుడు నాతో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి సహోదరులు, నాకంటే పెద్దవాళ్ళు, వాళ్ళందరూ నన్ను బలపరిచి ప్రోత్సహించి దేవుని కొరకు నిలబడిన ఆశ కలిగితే వారు ప్రోత్సహించారు కనుక ఈరోజు ఇక్కడ నేను నిలబడి ఉన్నాను. మనం ఎలా ఉండాలి అంటే ఐక్యత కలిగి ఉండాలి. చివరిగా ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. ఎందుకు ఐక్యత, ఎందుకు ఐక్యత, ఎందుకు ఐక్యత అని అంటే ప్రభువారు చెప్పిన ఒక మాట. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం చదువుదాం. 18, 19 వచనాలు. మత్తయి సువార్త 16వ అధ్యాయము 18, 19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంగమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచూ ఉన్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడును అని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్న మాట పేతురుతో. పేతురు, ఓ పేతురు, నీవు పేతురువు అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒక రాయివి, నువ్వు ఒక రాయివి. ఈ రాయి ఎలాంటిది అంటే ఆ రాయి కొట్టడానికి పనిచేస్తుంది లేదా? ఒకరిని కొట్టడానికి అంటే ఆ రాయితో ఒకరిని కొడితే ఏమొస్తుందంటే రక్తం వస్తుంది. కానీ అదే రాయిని కనుక ఒక గోడగా పేర్చితే అది ఒక ఇల్లు కూడా అవుతుంది. ఇక్కడ దేవుడు చెప్తున్నమాట, ఓ పేతురు నువ్వు రాయివయ్యా. ఈ రాయిలో ఉన్న గుణం ఏంటో స్థిరంగా ఉంటుంది, కదలదు. అయితే దేవుని ఉద్దేశంతో, ఓ పేతురు నువ్వు రాయివి, ఇదిగో ఈ బండ మీద నేను సంఘాన్ని కడతాను. ఈ బండ అంటే ఎవరు? క్రీస్తు. యేసుప్రభు వారు చెప్తున్నారు, ఓ పేతురు ఇదిగో ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. అయితే ఈ సంఘం యొక్క స్థాయి ఏంటో తెలుసా? సంఘం యొక్క స్థితి ఏంటో తెలుసా? దానికి ఇచ్చే హక్కు ఏంటో తెలుసా? దాని ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవజాలవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘానికి ఇచ్చినటువంటి ఒక ఆధిక్యత, అర్హత ఏంటో తెలుసా? సంఘము ఏకీభవించి ప్రార్థన చేయగలిగితే ఈ సంఘము ఎదుట పాతాళలోక ద్వారాలట నిలవజాలవు. ఈరోజు ఎన్నో మందిరాల దగ్గర పాతాళ ద్వారాలు తెరిచి ఉంటున్నాయి. ఎలాగో తెలుసా? మందిరం అవగానే ఒక బండి వచ్చి అక్కడ నిలబడుతుంది. ఆ బండి ఎక్కి వాడు పాపం చేయడానికి వెళ్తాడు. మందిరం అవగానే అట్నుంచి అలా ఎదురికి వెళ్ళి వాడు ఏదో చేయడానికి వెళ్తాడు. అంటే మందిరం ఎదుటే పాపం ఎలాగ సంభవిస్తుందో తెలుసా? సంఘములో ఐక్యత లేదు. సంఘములో దేవుడిచ్చిన అధికారాన్ని వినియోగించుకోగలిగినటువంటి ఐక్యత కలిగిన మనస్సు సంఘంలో లేదు. దేవుడిచ్చిన ఆధిక్యత ఏంటి సంఘానికి అంటే? సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవజాలు, గడగడగడలాడిపోవాలి. అపవాది క్రియలు లయమైపోవాలంటే ఎలా? సంఘములో ఉండాలి ఐక్యత. ఐక్యత ఎక్కడుంది సంఘంలో? ఒకరంటే ఒకరికి పడలేని పరిస్థితి, ఒకరు మాట అంటే ఒకరు పడదు, ఒక వ్యక్తి నాకంటే బాగా మాట్లాడితే నచ్చదు. కానీ మేము ఎలా ఉండేవాళ్ళో తెలిసింది ఆ రోజుల్లో. నిలబడడం కూడా ఇబ్బంది కలిగిన వ్యక్తులు నిలబడి మాట్లాడుతుంటే మురిసిపోయేవాళ్ళం మేము. నిలబడి మాట్లాడుతుంటే అలా నిలబడిన వారు ఈరోజు కొంతమంది దైవజనులు అయి నిలబడ్డారు. దేవునికి స్తోత్రం. నిలబడ్డానికి వద్దండి వద్దండి అంటే దైవజనులను అలా కాదు, మీరు చెప్పండి మనమే కదా అని అంటే నిలబడి మాట్లాడడం, బైబిల్ తేడానికి కూడా వణికిపోయిన వ్యక్తులు ఈరోజు గొప్ప గొప్ప దేవుని పరిచర్య చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. ఎలా ఇది? ఎలాంటి ఐక్యత? ప్రోత్సహించగలగాలి, దైవజనుడు ప్రోత్సహించాలి. అదే సమయంలో సంఘంగా మీరు కూడా ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి. మీలో ఐక్యత ఉండాలి. ఒకవేళ మీలో ఒకరి గురించి ఒకరు ఏదైనా ఒక విషయం చెప్పారనుకోండి, పలానా వ్యక్తి ఇలాగండి నీకోసం ఇలా అన్నాడంటే వెంటనే మీరు తొందరపడకండి. ఒకళ్ళు నిజంగా అన్నా తొందరపడకండి, కొంచెం సహిద్దాం. అపవాది ఏదో మనల్ని చెడగొడదా చూస్తున్న ఆలోచన చేద్దాం. వెంటనే ఆ విషయంలో సమాధానం కొరకు ప్రయత్నం చేద్దాం. అంతేగాని అంత మాట నన్ను అంటాడని వెంటనే తెగదింపుల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకో తెలుసా? సంఘం అంటే ఈ లోకానికి ఒక ద్వారం అండి. లోకమంతా కూడా పాతాళానికి వెళ్ళిపోతూ ఉంటే ఈ సంఘం చేసే పని ఏంటో తెలుసా? ఐక్యత కలిగి ప్రార్థన చేస్తే,
సంఘమంతా కలిగి ఐక్యతతో ప్రార్థన చేస్తే వీరు చేసిన ప్రార్థనట పాతాళానికి వెళ్ళిపోతున్న వారంట దేవుని మందిరంలోనికి నడిపించబడతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఇది. ఓ పేతురు, నువ్వేదో అనుకుంటున్నావు, ఈరోజు నీ పరిస్థితి నువ్వు చూస్తున్నావు. ఇదిగో ఈ బండ మీద, ఈ బండ ఎలా ఉండదో, ఇది నలిగిపోతుంది కొద్ది రోజుల్లో, తునాతునకలు చేయబడుతుంది, ఇది ఆకారం కోల్పోతుంది. ఈ బండ ఆకారం కోల్పోయిన తర్వాత ఇదిగో ఈ బండ మీదే సంఘాన్ని కట్టబోతున్నాను నేను. ఆ సంఘ స్థితి ఏంటో తెలుసా? దాని ఎదుట పాతాళ లోక ద్వారాలు నిలవజ్జాలో. ఈరోజు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత ఏంటో తెలియట్లేదు. చాలా బాధాకరమైన విషయం. ప్రభు చెప్తున్న మరో మాట ఏంటో తెలుసా? మీరు భూమి మీద మీరు భూమి మీద సంఘముగా ఏకీభవించి దేన్నైతే బంధిస్తారో పరలోకంలో అది బంధించబడుతుంది. దేవునికి స్తోత్రం. ఏంటట? దేన్ని మీరు బంధిస్తారో అది మీ ఇష్టం. దైవ చిత్తానుసారంగా నువ్వు ఏది బంధిస్తావో అది ఖచ్చితంగా దేవుడు అక్కడ బంధిస్తాడు. నువ్వు ఆజ్ఞాపించడమే. దానికి మంచి ఉదాహరణ చెప్పమంటారా? మంచి ఉదాహరణ, అపోస్తలుడైన ఈ పేతురు గారు చాలా దుడుకు స్వభావి, కంగారు ఎక్కువ, కానీ మంచి వ్యక్తి. ప్రభు చివరి దినాలు అంటే ప్రభు అప్పగించబడిన సమయం వచ్చేసరికి అందరికంటే ముందు ఎవరు పారిపోయి ఉంటారంటారో? ఆయనే పారిపోయి ఉంటాడు. ముందు కత్తెట్టుకొని చెవి నరికినట్టుగా ఒక సందర్భంలో రాయబడింది. ఆ తర్వాత ప్రభు వారించాడు. మొత్తం మీద పారిపోయిన వ్యక్తిలో నెంబర్ 1 ఎవరు అంటే ఈయనలాగే కనిపిస్తాడు. పేతురు దగ్గరికి వెళ్ళి అడిగారు, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా, నువ్వు కూడా ఆయనతో ఉన్నావు కదా అంటే నేను లేను, నాకు తెలియదు. ముమ్మారు అబద్ధం ఆడేశాడు. ఎవరో పేతురు గారు. చూడండి, ప్రభు ఎంత నమ్మి ప్రేమించి అతన్ని పదే పేతురు భుజమే చేసి అతను ఎందుకు బలపరిచాడు ప్రభు అంటే, ప్రభు వెళ్ళిపోయిన తర్వాత పేతురుని ఇతని మిగిలిన వారందరినీ చేరదీసి ప్రభు యొక్క పనిలో ముందుకు తీసుకెళ్ళాలి. అది దేవుని సంకల్పం. కానీ ఇతను ఏం చేశాడంట? ప్రభుని ఆయన ఎవరో తెలియదని సరే ఒక మాటతో అయిపోయింది. అలాంటి పేతురు మరలా ప్రభు అతన్ని బలపరిచి నిలబడిన తర్వాత అతడు దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన తరువాత ఆ మేడగదిలో వాళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తున్నదిగా ఆ జరిగిన సంఘటనలన్నీ కూడా మనం చూస్తే కనుక 3000 మంది రక్షణ పొందారు. ఇవన్నీ అయిపోయిన తర్వాత చూస్తే మధ్యాహ్నపు వేళలో పేతురు యోహాను 3 గంటల సమయంలో ప్రార్థన వేళలో దేవాలయానికి ఎక్కి వెళుతుంటే అక్కడే ఒకడు కూర్చొని ఉన్నాడు. ఎవరు? పుట్టింది మొదలుకొని 40 సంవత్సరాల వయసు వచ్చింది కానీ కుంటివాడు, కాళ్ళు లేవు. పేతురు యోహాను వెళ్ళిపోతుంటే ఏమైనా ఇస్తారని ఇలా చూస్తూ ఉంటే పేతురు యోహాను అక్కడ ఆగి అంటున్నాడు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, మా దగ్గర ఉన్నదే నీకు ఇస్తున్నాం అని చెప్పి నజరేయుడైన యేసు నామములో నువ్వు లేచి నడిచి వెళ్ళు అన్నప్పుడు వెంటనే అతను ఏం చేశాడట? అతడు దిగ్గున లేచాడు. దేవునికి స్తోత్రం. అంతటా అతడు దిగ్గున లేచి నిలిచి నడిచి పరిగెత్తుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయాడు? దేవుని మందిరంలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక మాట, పేతురు గారు ఎంతసేపు ప్రార్థన చేశారండి? అప్పుడు ఆయన ఒక 5 నిమిషాలు ప్రార్థన చేశారా పేతురు గారు? లేదు. అతను ఒకటే మాట, ప్రార్థన కూడా చేయలేదు. యేసు క్రీస్తు నామములో ఆజ్ఞాపించాడంతే. అంటే ఒకప్పుడు పారిపోయి దాక్కున్నటువంటి పేతురు ఈరోజు గద్దిస్తే అతను నోట మాట పలికితే ఏం జరుగుతుందంట? కుంటివారు సహితము లేచి నిలబడుతున్నారు. చివరికి ఇతను ఏమయ్యాడంటే ఇతను వెళుతుంటేనట ఇతను నీడబడ్డి బాగుపడ్డ వాళ్ళు ఎంతమంది? ఎవరిచ్చారు ఈ ఆధిక్యత అంటే? దేవుడే ఇచ్చాడు. ఆ రోజు పేతురు గారికి కాదు, ఈరోజు సంఘంగా మనందరికీ కూడా దేవుడిచ్చిన ఆధిక్యత అది. మనం దాన్ని వినియోగించుకోగలిగిన స్థితిలో మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఆలోచించేద్దాం. దేవుని మందిరానికి వస్తున్నాం మనం, మంచిదే, చాలా మంచివాళ్ళు మీరందరూ కూడా. అయితే వస్తున్న మనం ఎలా వస్తున్నాం? మొదటి మాట, దేవుని మందిరానికి ఎందుకు రావాలి? దేవుణ్ణి చూడడానికి. దేవుణ్ణి ఎప్పుడు చూడగలమంటే దేవుణ్ణి ఆరాధిస్తున్న సమయంలో ప్రభుని చూడగలుగుతాం. ఎందుకంటే ఇంక ఎవరిని పట్టించుకో, కళ్ళు మూసుకొని మనసారా ప్రభుని ఆరాధిస్తాం. అలా ఆరాధించాలంటే ఆయన స్థాయి ఏంటో తెలియాలి, మనకేం చేశాడో తెలియాలి, మన కొరకు ఆయన ఏం సిద్ధపరుస్తున్నాడో గుర్తుపెట్టుకోవాలి.
ఈ మూడు గుర్తు పెట్టుకొని మనం ఏం చేయాలంటే ప్రభుని ఆరాధించాలి, ఆ ఆరాధనలో ప్రభుని చూడాలి. రెండోది దైవజనుని చూడడానికి రావాలి, దైవజనుని కలుసుకొని రావాలి, దైవ సేవకురాలను కలుసుకోవడానికి రావాలి. ఎందుకు అనంటే దైవజనురాలంటే మన యొక్క ఆత్మీయ తల్లిదండ్రులు పిల్లల కొరకు ఆశ సమకూర్చినట్లుగానే సంఘము కొరకు దైవజనురాలు దేవుని యొద్ద నుంచి వచ్చే ఉపదేశాన్ని సిద్ధపరుస్తారు. అలాగే వారి కొరకు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తారు, వాళ్ళని హెచ్చరిస్తారు, వారిని తమ బిడ్డలుగా చేర్చుకుంటారు. కాబట్టి దైవజనుని చూడడానికి రావాలి. ఎందుకో తెలుసా? దైవజనుని మనం కలుసుకోవడం మనకే మంచిది. మూడో మాట, సంఘాన్ని చూడడానికి రావాలి, సంఘంతో కలిసి ప్రార్థన చేయడానికి రావాలి. ఎందుకు అనంటే సంఘం కనుక ఐక్యత కలిగి దేని కొరకు ప్రార్థన చేస్తే దాని విషయంలో దేవుడు కార్యాన్ని చేస్తాడు. మన కుటుంబంలో వ్యక్తులు మారాలన్నా, మన ప్రాంత ప్రజలు మారాలన్నా, ఇక ఏ కార్యాలు జరగాలన్నా కూడా సంఘం అంతా కలిసి ఏముండాలి? ఇప్పుడు ఐక్యత. ఈరోజు సంఘంలోనే కాదు, సేవకుల్లో కూడా ఐక్యత లేని పరిస్థితులు ఉన్నాయి. అయితే దైవజనులుగా మేమందరం కలిసినప్పుడు మేమందరం కూడా చేసే ప్రార్థనలో ఒక ప్రార్థన ఏంటో తెలుసండి? ఏ గ్రామాల్లో మా యొక్క పరిచర్యలు ఉన్నాయో ఆ గ్రామంలో ఉండే సేవకులందరూ కలిసి, సంఘాలందరూ కలిసి ఆ గ్రామ రక్షణ కొరకు ప్రార్థన చేయగలగాలి. దేవునికి స్తోత్రం. ఏంటట? ఏ గ్రామములో అయితే దైవజనులు ఎంతమంది ఉన్నారో ప్రతి దైవజనుడు, ప్రతి సంఘము కలిసి ఆ గ్రామ రక్షణ కొరకు కనుక ఏక మనసుతో ప్రార్థన చేయగలిగితే మన గ్రామాలు మారిపోవడం చాలా తేలిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు 12 మంది, తర్వాత 120 మంది, ఆ 120 మంది ప్రపంచానికి సువార్త అందించగలిగారంటే కారణం ఏంటో తెలుసండి? వాళ్ళు చేసిన ఐక్యతతో కలిగినటువంటి పరిచర్య. ఏ దైవజనుడు కూడా సంపాదించడానికి సేవలోకి రారు, ఏ దైవజనుడు కూడా వేరొక వ్యాపకం ఉండదు. కాబట్టి అలాంటి దైవజనులందరూ కలిసి మా గ్రామం రక్షణ పొందాలి అని ఏక మనసుతో ప్రార్థన చేయగలిగితే ఆ గ్రామాలు మారడం ఎంతో తేలికైపోతాయి. ఆ గ్రామంలో పనిచేస్తున్నటువంటి అపవాది యొక్క క్రియలన్నీ కూడా లయమైపోతాయి. ఎప్పుడు అనంటే ఐక్యత కలిగినప్పుడు. కాబట్టి మనము సంఘంగా మనం ఐక్యత కలిగి ఉండాలి, దైవజనుడితో ఒక బంధం, ప్రేమ కలిగి ఉండాలి. ఈ అనుభవాలు కలిగి మనం ఉన్నప్పుడు అప్పుడు మనం చెప్పాలి ఏంటో తెలుసా? దేవా, నీ మందిరమునయ్యా, నీ తేజో మహిమ నిలిచే స్థలాన్ని నేను ప్రేమిస్తున్నాను. నిజంగా ప్రేమించే మనం ఈ లక్షణాలు కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిల్లో ఫలింపచేసి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరం. దయచేసి మనం ఉన్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని, మోకరించగలిగిన వారు మోకాళ్ళు వేద్దాం, కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడిన మాట, ఒక్కొక్క మాట మన జ్ఞాపకం చేసుకుందాం. దేవుని సన్నిధిలో ఉన్న మనం ఎన్నో విడిచిపెట్టి వచ్చామండి దేవునిలోనికి. బంధువులు వద్దన్నారు, రక్త సంబంధులు వద్దన్నారు. ప్రభువులోకి రావడం బట్టి కొన్ని నష్టపోయి ఉండవచ్చు, ఆర్థిక లాభాలు వదులుకొని ఉండవచ్చు, ఎన్నో బంధుత్వాలు కొంచెం దూరం అయ్యాయి మనకి. ఇన్ని వదులుకొని, ఇన్ని చేసి, ఇన్ని త్యాగాల మధ్యలో ప్రభు సన్నిధిలోకి వచ్చిన మనం మరలా మనం వచ్చిన పనేంటో మర్చిపోతే, మరలా మనం దేవుని పట్ల మనం కలిగి ఉండవలసిన ఆ యొక్క బాధ్యత, ఆ ప్రేమను మనం మర్చిపోతే కనుక మనం ఎంత ప్రయాసపడినంత వ్యర్థమైపోతుంది కదా. భక్తుడు అంటాడు,